క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు తపకాలంలో 4వ వారంలో శుక్రవారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం యోహాను శుభవార్త 7వ అధ్యాయం 1-2 వచనాలు, 10వ వచనము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం ఆలకించాం. ఇక్కడ మనము యేసుక్రీస్తుని యొక్క సోదరుల గురించి ఆలకిస్తూ ఉన్నాం. ఒకే తల్లికి కానీ తండ్రికి కానీ జన్మించిన సోదరులని భావించడానికి లేదు. వీళ్ళు యేసుక్రీస్తుని యొక్క కుటుంబ సభ్యులే అయినా వీరు మన భాషలో మనం చెప్పుకునేటట్లు అన్నదమ్ముల బిడ్డలై ఉండాలి. అన్నదమ్ముల బిడ్డలను కూడా కాస్త విశాలమైనటువంటి కుటుంబ విధానంలో సోదరులుగానే మనం పిలుస్తూ ఉంటాం. ఈ విధమైనటువంటి ఈ కుటుంబానికి చెందినటువంటి ఈ సోదరులు, ఈ అన్నదమ్ముల బిడ్డలు ఈనాడు యేసు ప్రభుతో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నువ్వే రకమైనటువంటి మెస్సయ్యవయ్యా, నువ్వేమి మెస్సయ్యవయ్యా అని వాళ్ళు ఆయన్ని అడుగుతున్నారు. నువ్వు రహస్యంగా ఉంటావేంటి? నువ్వు ప్రజల మధ్యకు వెళ్ళు, నీవు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నావు కదా, నీ మహిమను ప్రకటించుకోవడానికి, నీ ఘనతను చాటుకోవడానికి నువ్వు యూదియాకి వెళ్ళి ఈ గొప్ప కార్యాలు చేయమని వాళ్ళు ప్రభువుకి సలహా ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభు మీద ప్రేమతో సలహా ఇవ్వడం లేదు. వాళ్ళు ప్రభువుని పెద్దగా పట్టించుకోవడం లేదు. వాళ్ళు ప్రభువుని నిజానికి తిరస్కరించారు. మనం లోకా శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 30వ వచనం వరకు చూసినప్పుడు ఏ విధంగా నజరేతులో ఈ అన్నదమ్ములు, ఈ సోదరులు ప్రభువుని తిరస్కరించారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు ప్రభువుని ఒక ప్రక్క తిరస్కరిస్తూనే ఉన్నారు. ఈయనకు ఏదో ప్రేమతో తెలివిగా సలహా ఇస్తున్నట్టు సలహా ఇస్తున్నారు. అంతేకాదు, ఈయన ఒకవేళ యూదియాకు వెళ్ళి అక్కడ ఆయన గొప్ప కార్యాలు చేసి పేరు గడించి గొప్ప స్థితికి చేరుకుంటే ఆ ప్రభు సాధించినటువంటి ఆ ఘనతలో వీళ్ళకే భాగం దొరుకుద్ది. ఎందుకంటే వీళ్ళు ఆయన కుటుంబానికి చెందిన వాళ్లే కాబట్టి వీళ్ళు ప్రభువుని నువ్వు యూదియాకు వెళ్ళి బహిరంగంగా నీ మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు చేయమని సలహా ఇస్తూ ఉన్నారు. దాని ద్వారా వీళ్ళకి ఏదైనా లాభం ఉంటే దాన్ని పొందాలనే తప్ప అక్కడ యూదియాలో ప్రభువుకి ఎలాంటి ప్రమాదం ఎదురు చూస్తుందో తెలిసి మరి నీవు యూదియాకు వెళ్ళమని వీళ్ళు అంటున్నారంటే నిజంగా వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభువు తనను తాను రహస్యంగా మరుగున ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనపడుతూ ఉన్నాడు. దీని అర్థం దైవ చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయనకి ఎదురైనటువంటి ఈ ఇబ్బందులకి, ఈ సమస్యలకు, ఈ నిందలకు ప్రభు భయపడి ఆయన దాక్కున్నాడని కాదు. ఆయన సమయం ఇంకా రాలేదు. దేవుడు నిర్ణయించినటువంటి ఆ రక్షణానుగ్రహాలు సకల మానవాళికి తీసుకొచ్చే ఆ గడియ కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ గడియ వచ్చినప్పుడు ప్రభు స్వయంగా తనను తాను వెల్లడి చేసుకోవడాన్ని మనం యోహాను శుభవార్త 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవాలయానికి వెళ్ళి ఆయనే స్వయంగా బోధిస్తూ తనను తాను ప్రజలందరికీ వెల్లడి చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ప్రభు నిజంగా భయపడ్డా లేక తండ్రి తనకు నిర్దేశించినటువంటి ఆ గడియ కోసం ఎదురు చూచాడో మనం స్పష్టంగా గ్రహించవచ్చు. ప్రభు తాను చేసే ఈ బోధలన్నీ కూడా పరలోక తండ్రిని మహిమపరచడానికేనని, పరలోక తండ్రి కార్యాలు తాను నెరవేరుస్తున్నానని, నా సొంత ఘనతను కాకుండా పరలోక తండ్రి మహిమను ఘనతను కోరుకునే ఈ కార్యాలు చేస్తున్నాను కాబట్టి నేను చేయునది సత్యమని మీరు గ్రహించాలని ప్రభు స్పష్టంగా ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు. ఒండూరుల పొగడ్తలను కోరుకునేవాడు, ఇరుగు పొరుగు వారిచ్చే ఘనతలను ఆశించేవాడు తన స్వార్థం కోసం, తన ఘనత కోసం పనులు చేస్తాడు కాబట్టి వాడు అసత్యవాది, వాడిని నమ్మడానికి లేదు. కానీ నేను నా ఘనతలు చూసుకోవడం లేదు, నేను దేవుని మహిమను చూసుకుంటూ దేవుని మహిమ కార్యాలు చేస్తూ ఆయన చెప్పినట్లుగా నేను నడుచుకుంటున్నాను కాబట్టి నేను సత్యాన్ని బోధిస్తున్నాను, నేను సత్యముందున్నానని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే ఆ ప్రజలతో ప్రభు అంటూ ఉన్నాడు. యోహాను శుభవార్త 5వ అధ్యాయం 42, 43, 44 వచనాలు మనం చూసినప్పుడు, మనుషులిచ్చే పొగడ్తలను కోరుకునే మీరు, ఒండూరుల పొగడ్తల కోసం తహతహలాడే మీరు
ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తిని మీరు ఆశించడం లేదు. అందుకే మీరు తండ్రి వద్ద నుంచి వచ్చిన నన్ను విశ్వసించడం లేదని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో మెస్సయ్య ఎక్కడి నుంచి వస్తాడు అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. మెస్సయ్య ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదు, కానీ ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలుసు అని ప్రజలు చెప్పుకున్నారు. ప్రజలు ఇతడు నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాడు, ఇతని తల్లిదండ్రులు నజరేతులో మనకి కనిపించారు కాబట్టి ఇతడు నజరేతు నుంచి వచ్చాడని వాళ్ళు భావించారు. కానీ మనకి మత్తయి సువార్తకారుడు, లూకా సువార్తకారుడు చాలా స్పష్టంగా ప్రభు ఎక్కడి నుంచి వచ్చారో మనకి తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, లూకా శుభవార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 38వ వచనం వరకు, 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు యేసుక్రీస్తు దావీదు వంశం నుండి వచ్చాడని, దావీదు నగరమైన బెత్లెహేములో జన్మించాడని, పూర్వం దేవుడు దావీదుకు నాతాను ప్రవక్త ద్వారా ప్రకటించినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ లోకరక్షకుడు, దైవకుమారుడు, ఆ మెస్సయ్య, ఆ ఇమ్మానుయేలు దావీదు వంశంలో దావీదు నగరంలో జన్మించాడన్న విషయాన్ని ఈ ప్రజలు గుర్తించలేదు. వీళ్ళు ప్రభు నజరేతు నుంచి వచ్చాడని భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇతడు నజరేతు నుంచి వచ్చాడు, అసలు మెస్సయ్య ఎక్కడి నుంచి వస్తాడన్నది మనకు తెలియదు, కానీ ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇతడు మెస్సయ్య అయ్యి ఉండడు అని చెప్పి ప్రజలు సంభాషించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నా. ప్రభు అన్నాడు, మీకు దైవ జ్ఞానము లేదు, అందుకే మీరు నన్ను గ్రహించడం లేదన్నాడు. యోహాను సువార్త ప్రకారం దైవ జ్ఞానము అని అంటే దేవునితో కలిగి ఉండేటటువంటి అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధం. ఈ సన్నిహితమైనటువంటి అత్యంత దగ్గర సంబంధాన్ని దైవ జ్ఞానంగా యోహాను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వీళ్ళు దేవునితో దగ్గర సంబంధాన్ని కలిగి లేరు అనగా వాళ్ళకి దైవ జ్ఞానము లేదు. అంతేకాదు, వాళ్ళు ఆ పరలోక తండ్రి ఇచ్చేటటువంటి పొగడ్తలను వాళ్ళు ఆశించడం లేదు, ప్రజల పొగడ్తలను వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ప్రభువుని ఎక్కడ నుంచి వచ్చాడు అని కానీ, ఆయనే నిజమైన మెస్సయ్య అని కానీ గుర్తించడం లేదని ప్రభు స్పష్టంగా ఈనాడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చాలా ఆఫ్రికా దేశాల్లో పాటించేటటువంటి సాంప్రదాయాన్ని చూసినప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ నుంచి వచ్చాడు అనేటటువంటి ప్రశ్నకు అతడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు అన్నది ముఖ్యం కాదు. అసలు అతని తల్లిదండ్రులు ఎక్కడ నుంచి అన్న అంశాన్ని బట్టి అతడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్న విషయాన్ని పరిగణిస్తారు. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తు దావీదు వంశం నుండి వచ్చాడు కాబట్టి దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి ఈ లోకానికి దేవుడు పంపిస్తానని చెప్పినటువంటి ఆ దావీదు కుమారుడైన ఆ మెస్సయ్య, ఆ లోకరక్షకుడు ఈనాడు తమ మధ్యకు వచ్చాడన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని, నేను తండ్రి తనయుడనని ప్రభు చెప్పాడు. యూదులు దీనిని పెద్ద సమస్యగా చూచారు. కారణం ఏంటంటే ఇతడు దైవదూషణ చేస్తున్నాడు, తనను తాను దేవుడిగా దైవకుమారుడిగా చెప్పుకుంటున్నాడని చెప్పి ప్రభు మీద వాళ్ళు పగబట్టారు. ఏ విధంగానైనా ప్రభుని అంతమొందించాలని వాళ్ళు గట్టిగా ప్రయత్నించడానికి ఇది ఒక గొప్ప కారణంగా మారింది. అయినప్పటికీ క్రీస్తు ఏమాత్రం వెనుకాడలేదు, సత్యాన్ని ప్రబోధించాడు, సత్యంలో నిలబడ్డాడు, తండ్రిని అంటిపెట్టుకుని ఉన్నాడు, తండ్రి కీర్తి కోసం మహిమ కోసం తప్పించాడు. ఆ గడియ వచ్చినప్పుడు తండ్రి మహిమార్థం ప్రాణాలను సహితం అర్పించి మరి తాను సత్యమందున్నాడని, తండ్రి కోరిన ప్రేమను పాటించాడని, ప్రేమను పాటించే మానవాళిని రక్షించాడని ఈ ప్రపంచానికి వెల్లడి చేశాడు. ఈ విధంగా క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడన్నటువంటి ఈ ప్రశ్న ప్రజల్లో తలెత్తి చివరకు వారి అజ్ఞానమే బయటపడిన వైనాన్ని మనము ఈనాడు ఈ సువిశేషంలో చూస్తూ ఉన్నాం. ఇదే అజ్ఞానంతో ప్రభువుని వాళ్ళు సిలువ వేసి చంపారు. అయినప్పటికీ ఆ కారుణ్యమూర్తి తన సిలువ మరణం ద్వారా తనను తిరస్కరించిన, తనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన సమస్త మానవాళిని కూడా క్షమించి అందరినీ తన తండ్రి దగ్గరకు నడిపించే కార్యాన్ని నెరవేర్చాడు. ఆ విధంగా మనల్ని అందరినీ నిత్య రక్షణకు వారసుల్ని చేశాడు. ఆ చల్లని ప్రభు, ఆ కరుణామయుడు మనకు కావలసిన దైవ జ్ఞానాన్ని అందించి దేవునితో విడదీయలేని బంధాన్ని కలిగి ఉండి ఆ బంధంలో నిత్యము ఎదుగుతూ ఆ దేవుని జ్ఞానంతోనూ దేవుని చిత్తానుసారము జీవించడంలోనూ మనల్ని సంపన్నులను చేసి కాచి కాపాడునుగాక. ఆమేన్.